హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్లెస్ కేక్ చూపించబోతున్నానండి. బేసిక్ ఎగ్లెస్ కేక్ చూపించబోతున్నాను. ఎగ్లెస్ కేక్ అనేది ఒకే రకంగా కాకుండా వేరువేరుగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కర్డ్తో చేసి చూపిస్తున్నానండి. ఫస్ట్ ఇది కూడా 250 గ్రామ్స్ స్పాంజ్ అయితే మనకు వస్తుంది. పేస్ట్రీ బేస్ అయితే మనకి 1/2 kg వరకు రెడీ అవుతుందండి. సో 250 గ్రామ్స్ స్పాంజ్కి ఇక్కడ మనకి 3/4 కప్పు మైదా తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్ తీసుకున్నాను కదండి. ఈ విధంగా లెవెల్ చేసి తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ 1/2 కప్ తీసుకోవాలి. అంటే 1/2 కప్పు ప్లస్ 1/2 కప్పు 3/4 కప్పు అంటే అలా వస్తుందండి. సో ఫస్ట్ అయితే నేను 1/2 కప్ యాడ్ చేశాను కదా, నెక్స్ట్ 1/2 కప్ యాడ్ చేస్తున్నాను. అదే 1/2 కప్లో 1/2 మెజర్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు 1/2 కప్ అవుతుంది. దీన్ని ఈ విధంగా బౌల్లో అయితే యాడ్ చేసుకోండి. 3/4 కప్పు టోటల్ అయితే. ఇప్పుడైతే బేకింగ్ సోడా అండి 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. టీ స్పూన్ వేరు, టేబుల్ స్పూన్ వేరండి, దాని మీద రాసి ఉంటుంది. అలాగే బేకింగ్ పౌడర్ వచ్చి 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. సో ఇది 1/2 టీ స్పూన్, ముందు తీసుకునేది 1/2 టీ స్పూన్ అనమాట. సో ఈ కొలతలు మీరు ఎగ్జాక్ట్గా తీసుకోవాలి, అప్పుడే కేక్ అనేది బాగా వస్తుంది. టీ స్పూన్కి టేబుల్ స్పూన్కి డిఫరెన్స్ తెలియకపోతే మనకి కేక్ అనేది పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో అది చూసుకోండి. అలాగే ఇక్కడ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అనమాట. యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకుంటే, లేదంటే పర్వాలేదు, స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ తీసుకుందామండి. దీనికోసం అయితే షుగర్ తీసుకుంటున్నాను. ఇక్కడ షుగర్ వచ్చి 75 గ్రామ్స్ అయితే తీసుకోవాలండి. అదే మీరు కొలతల్లో కప్స్లో చూసుకుంటే షుగర్ పౌడర్ అయితే 1/2 కప్ తీసుకోండి. డైరెక్ట్గా షుగర్ తీసుకుంటే 1/2 కప్ తీసుకోకూడదు, కొంచెం తగ్గించి తీసుకోవాలి. అది చూసుకోండి. అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ తగ్గించుకోవాలి డైరెక్ట్గా షుగర్ తీసుకున్నప్పుడు 1/2 కప్కి. ఇప్పుడు పెరుగు అనేది ఇక్కడ 1/2 కప్ తీసుకుంటున్నానండి. అలాగే ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. 1/2 కప్ వచ్చి 4 టేబుల్ స్పూన్స్ వస్తుందండి. సో ఇక్కడైతే నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. వాసన లేని ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నానండి. సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కడ మనకి తెలిసే విధంగా కాకుండా అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటేనే మనకి పైన అంటుకున్నట్టు అది రాకుండా ఉంటుందండి. అందుకని వెట్ ఇంగ్రీడియంట్స్ అనేవి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి ఏం బీటర్ అయితే అవసరం లేదండి ఎగ్లెస్ కేక్కి. ఈ విధంగా బాగా బీట్ చేసిన తర్వాత ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నానండి. ఇది పేస్ట్రీ నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నానండి. అదే టీ టైం కేక్గా అంటే స్పాంజ్, ఓన్లీ స్పాంజ్ ఏమైనా తినాలి అనుకుంటే 1/2 టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్, 1/2 టీ స్పూన్ వచ్చి వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు టీ టైం కేక్గా బాగుంటుంది. మనం ఇందాక పక్కన పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఈ విధంగా యాడ్ చేసుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు విస్కర్తో కలుపుకోండి. విస్కర్తో కలుపుకోవడం వల్ల ఉండలు అయితే లేకుండా ఉంటాయండి. సో స్పాచులాతో కూడా కలుపుకోవచ్చు. దీంతో కలుపుకుంటే నాకైతే ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటాయి అనిపిస్తుంది. అందుకని ఫస్ట్ అయితే నేను స్పాచులాతో కాకుండా ఇలా విస్కర్తో కలుపుకుంటాను. ఇది కొంచెం గట్టిగా ఉంది కదా, ఇందులో కొంచెం పాలైతే యాడ్ చేస్తున్నాను. పాలైతే ఇంత పడతాయి అయితే నేను చెప్పలేనండి. మనం తీసుకున్న పెరుగులో వాటర్ కంటెంట్ని బట్టి పాలు అనేది పడతాయి. మనం తీసుకున్న పెరుగులో వాటర్ అనేది కొంచెం ఎక్కువ ఉండొచ్చు, లేదా కొంచెం గట్టిగా ఉండొచ్చు కదా పెరుగు, దాన్ని బట్టి పాలు అనేది పడతాయి అన్నమాట. మన పాలు ఇలా అంటే ఇక్కడ రిబ్బన్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మనకి బ్యాటర్ వస్తే సరిపోతుంది. అప్పటి వరకు కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఆయిల్తో గ్రీస్ చేశాను. అలాగే బటర్ పేపర్ కూడా యాడ్ చేశానండి టిన్లోకి. ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చాలా ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలండి. సో నేనైతే ఇక్కడ 6 ఇంచ్ టిన్ తీసుకున్నాను. సో మీరైతే 6 ఇంచ్ తీసుకోవద్దు. ఎగ్లెస్కి ఎప్పుడైనా సరే 5 ఇంచ్ టిన్ తీసుకోండి. దీన్ని ఈ విధంగా ఫస్ట్ అయితే ట్యాప్ చేసేసుకుని 30 మినిట్స్ పాటు నేను బేక్ చేశానండి. చూసారు కదా ఎంత చక్కగా బేక్ అయిందో. ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పాలన్నాను కదా. సో 5 ఇంచ్ టిన్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి ఎగ్లెస్ కేక్కి. అది ఎగ్తో చేసిన దానికైతే ఇప్పుడు నేను తీసుకునే 6 ఇంచ్ టిన్ అయితే సరిపోతుంది. అది కూడా మీకు వీడియో లాస్ట్లో చూపిస్తానండి ఎలా వచ్చింది ఎగ్లెస్ కేక్కి ఇదే టిన్తో. దీన్ని ఈ విధంగా నైఫ్తో అయితే మనం తీసుకుని ట్యాప్ చేస్తే ఈజీగానే రిమూవ్ అయిపోతుందండి. దీన్ని మనం కట్ చేసి కూడా చూపిస్తాను.
దీంతో అయితే 2 లేయర్స్ మాత్రమే వస్తాయండి. 3 లేయర్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు 5 ఇంచ్ టిన్ తీసుకోండి. ఎగ్లెస్‌కి అలాగే ఎగ్‌తో చేసిన దానికి టిన్ సైజ్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. మనం ఎగ్‌తో చేసినప్పుడు హైట్ పెరుగుతుంది కాబట్టి దానికి మనకి 6 ఇంచ్ టిన్ సరిపోతుంది. ఎగ్లెస్ కేక్ అయితే 5 ఇంచ్ టిన్ సరిపోతుంది. ఎప్పుడన్నా అంతే అండి. ఒక 1 ఇంచ్ అయితే డిఫరెన్స్ తీసుకోవాలి. దీన్ని ఈ విధంగా నేనైతే కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ కేక్‌తో నేనైతే ఎలా డెకరేషన్ చేశానో వీడియో లాస్ట్‌లో నేను ఫోటో పెడతాను చూడండి. అలాగే ఎగ్‌తో కూడా నేను చేశానన్నాను కదా! అది కూడా వీడియో లాస్ట్‌లో ఫోటో పెడతాను చూడండి. 5 ఇంచ్ టిన్‌తో మిల్కీ బాదం కేక్ చేశానండి. అన్ని ఫొటోస్ నేను అక్కడ చూపిస్తాను. అన్నీ ఒకసారి చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.